దేశాలను కూడా టార్గెట్ చేశాడు అన్న టాక్ వినిపిస్తుంది. సో ఎలా చూస్తున్నారు ఈ టాక్ని? ఏ దేశాలను టార్గెట్ చేశారైనా లేకపోతే ఏమిటైనా కానీ అమెరికా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఇరాన్ వైపు నుంచి లేదా అమెరికా ఇజ్రాయెల్ వైపు నుంచి ఏ దేశాల మీదనైనా కానీ దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఉదాహరణకు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉంది. ఎందుకు లెబనాన్ మీద దాడులు చేస్తా ఉందంటే హిజ్బుల్లా సంస్థ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తా ఉంది. అక్కడ ఒక విధంగా అది లెబనాన్ అధికారాన్ని హిజ్బుల్లాయే అక్కడ నిర్దేశిస్తున్నది. అందుకని అది ఇరాన్ కు మిత్ర సంస్థగా ఉంది గనక దాని సాయం పొందుతుంది గనక ఇజ్రాయెల్ దాడి చేస్తా ఉంది. అదేవిధంగా గల్ఫ్ లో అమెరికా వైమానిక స్థావరాలను ఏర్పాటు చేసి తమ దేశాన్ని మీద దాడులకు వాటిని వినియోగించుకుంటున్నది కనుక ఇరాన్ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల మీద దాడులు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మరి ఇతర దేశాలకు దీన్ని విస్తరించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని కూడా అమెరికా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంది. అడ్డగోలు వ్యవహారాలని మేము సహించాం అని చెప్పేసి రష్యా, చైనా కూడా ఇరాన్ కి మద్దతు ప్రకటిస్తున్నాయి. కెనడా కూడా ట్రంప్ చర్యలను ఖండిస్తున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు సార్? ట్రంప్ చర్యలను కెనడా ఒకవైపు ఖండిస్తా ఉంది, ఒకవైపు మద్దతు ఇస్తున్నట్టు గత కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఎందుకని ఆ విధమైనటువంటి డ్యూయల్ స్టాండ్ ప్లే చేస్తుందంటారా? ద్వంద్వ వైఖరి ఎందుకు చేస్తా ఉందనేటువంటి సమస్య. ఒక్క ఐరోపాలో స్పెయిన్ ఒక్కటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చర్యల్ని గట్టిగా వ్యతిరేకిస్తా ఉంది. మా దేశంలో ఉన్నటువంటి అమెరికా అంటే నాటో స్థావరాలను వినియోగించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఇప్పటికే గట్టిగా చెప్పింది. ఆ చెప్పినటువంటి దాని మీద స్పెయిన్ తోటి అన్ని వ్యాపార ఇతరత్ర సంబంధాలన్నింటినీ కూడా తెగతింపులు చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించాడు. అంటే అమెరికాకి అనుకూలంగా ఏ దేశమైనా కానీ లేకపోయేట్లయితే ఈ విధమైనటువంటి దుర్మార్గానికి మరి స్పెయిన్, అమెరికా రెండు మిత్ర దేశాలే, నాటో సభ్య దేశాలే అయినా కానీ అంగీకరించినంత మాత్రాన అమెరికా ఈ విధమైనటువంటి దుండగానికి పాల్పడతాం. మరోవైపు ఇటీవల మనం చూసాం సార్, అంటే చైనా, భారత్, రష్యా కాస్త చర్చలు జరుపుకున్న పరిస్థితి. ఈ మూడు కూడా అంటే బ్రిక్స్ లో ఉన్న సో కాస్త ఓ రకంగా చర్చలు జరుపుకున్న పరిస్థితి అమెరికాకు ఒక ప్రత్యామ్నాయంగా తయారవుతున్నాయని భావిస్తుందా? ఈ మూడు దేశాలను కంట్రోల్ చేయాలని చూస్తుందా? ఇరాన్తో వార్ చేస్తుంది. మరోవైపు ఇటు చైనాకు అదేవిధంగా భారత్కు ముడి చమురు అనేది అత్యంత కీలకం. ఈ ముడి చమురు ద్వారా ఈ దేశాలపై పెత్తనం చేయాలని ఏమైనా చూస్తుందనుకోవచ్చా? అమెరికాకి తన ప్రయోజనాలు తప్ప మిగిలినటువంటి తన మన అనేటువంటి భేదం ఏమీ లేదు. అమెరికాకి మిత్ర దేశాలు అనేటువంటి ప్రత్యేకంగా ఏమీ లేవు. అది ఎంతసేపటికి తన అవసరాలకు ఏ దేశమైనా ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటిదే దానికి గీటురాయి. నేను అందుకే చెప్పాను, స్పెయిన్ అనేటువంటిది నాటో సభ్య దేశం. నాటో సభ్య దేశం అయినప్పటికీ స్పెయిన్ లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలని వినియోగించుకోవడానికి వీల్లేదు అని చెప్పింది. అందుకని స్పెయిన్ ఇవాళ శత్రువుగా మారింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖమేనీ హత్యను అదేవిధంగా వెనిజులా మదురో కిడ్నాప్ ను ఖండించడానికి నోరు రాలేదు. ఎందుకు నోరు రాలేదు? స్పెయిన్ కు ఉన్నటువంటి ధైర్యం 140 కోట్ల మంది జనాభాకి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించింది అని 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుంటున్నటువంటిది మరి స్పెయిన్ కు ఉన్నటువంటి ధైర్యం భారత్కి ఎందుకు లేకపోయింది? భారత ప్రధానమంత్రికి ఎందుకు లేకపోయింది? ఇది ఇవాళ ఇట్లాంటి అంశాలన్నీ కూడా ముందుకు వస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే మనం నోరు మూసుకున్నా లేదా మనం మూసిపెట్టుకున్నా గానీ ప్రపంచం మూసిపెట్టదు, ప్రపంచం ప్రశ్నించకుండా ఉండదు. అందుకని ఏ దేశాలను ఎట్లా లాగాలి, ఎట్లా రెచ్చగొట్టాలి అనేటువంటిది అమెరికా ఇప్పుడు ఆలోచిస్తా ఉంది. ఏ విధంగా బలవంతంగా తనకు మద్దతు ప్రకటించే విధంగా కూడా చూసుకుంటా ఉంది. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి.
సార్, ఇరాన్లోనే మనం చూస్తున్నాం, ఒకవైపు యుద్ధం చేస్తుంది, మరోవైపు అక్కడ దేశంలో ఉన్న ప్రజలను కూడా రెచ్చగొడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇటు యుద్ధం చేస్తామంటుంది, అటు చెప్పేమో అక్కడ ప్రజలను మీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాలంటే ఇదే ఒక మంచి అవకాశం, ఈ అవకాశం పోతే రాదు, ఖచ్చితంగా తిరగబడండి అంటూ అక్కడ ప్రజలకు చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఇరాన్లో కర్దిస్తాన్ అనేటువంటి ప్రాంతం ఉంది. కర్దిస్తాన్ ప్రాంతంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఇరాన్లో, ఇరాక్లో, టర్కీలో మొత్తం ఆ ప్రాంతం అంతా ఉన్నటువంటి కర్దు అనేటువంటిది అరబ్బుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి తెగ. వాళ్ళ సాంప్రదాయాలు, భాష అన్ని పేరు. వాళ్ళందరూ కూడా మాకు కర్దిస్తాన్ కావాలని చెప్పేసి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా గానీ అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, ఆయుధాలు పట్టుకొని చేస్తున్నారు. ఇరాన్ లో కూడా కర్దులు అనేటువంటి వాళ్ళు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. అక్కడ కర్దిస్తాన్ కి ఇరాన్ వ్యతిరేకం గనక ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆందోళన చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే కాకుండా ఈ గతంలో ఉన్నటువంటి ఖమేనీ గాని, ఇప్పుడున్న మొన్న హత్యకు గురైనటువంటి ఖమేనీ గాని మత ఛాందసాన్ని ఇరాన్ పౌరుల మీద రుద్దడానికి ప్రయత్నించడాన్ని కర్దులు కానటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది లౌకికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా మతతత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కూడా అణచివేత కార్యక్రమానికి ఖమేనీ పాల్గొన్నారు. అందుకని ఖమేనీ చర్యలని ఆ విషయాల్లో యావత్తు అభ్యుదయ సమాజం కావచ్చు లేదా అందరూ కూడా ఖండిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏదైనా ఉన్నది అంతర్గత వ్యవహారం. ఖమేనీ హత్య చేయడానికి అమెరికాకు ఉన్నటువంటి రైట్ ఏమిటనేటువంటిది ఇవాళ ప్రశ్న. చెప్తూ ఉంది కదా, ఎక్కడో అణు ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నారు, చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. నిన్న క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి, చర్చలకు వద్దామన్నా కానీ ఇప్పుడు ఆ టైమే అయిపోయింది, సో మేము రమ్మన్నప్పుడు రాలేదు కాబట్టి ఇక వారే అంటూ ప్రకటించిన పరిస్థితి. సో అమెరికా లక్ష్యం ఏంటో క్లియర్ కట్గా అర్థమవుతుంది సార్. మొన్న వెనుజులా, నేడు ఇరాన్. సో చమురు క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా వాటన్నింటినీ తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చూస్తున్న పరిస్థితి. నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉండొచ్చు అంటారు, ఎలా చూడొచ్చు అంటారు? ఎవరినైనా చేయొచ్చు నెక్స్ట్ టార్గెట్. ఉదాహరణకి ఇరాన్ వాళ్ళని మీరు అణ్వాయుధాలు కలిగి ఉండొద్దు అంటున్నారు. అవును, మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి కదా. ఇజ్రాయెల్ నా విధంగా ఎందుకని చెప్పలేదు, ఎందుకని దాడులు చేయలేదు? మన పక్కనున్న పాకిస్తాన్ కి సంబంధించి కూడా ఎటువంటిది లేదు. అక్కడ ఎంతమంది ఉగ్రమూకలు ఉన్నారో మనకు స్పష్టంగా దగ్గర అణ్వాయుధాలు తయారు చేసింది కదా. పాకిస్తాన్ మరి ఎందుకని కట్టడి చేయలేదు? అందుకని అణ్వాయుధాలు అనేటువంటిది ఒక సాకు. అసలైనటువంటి శాఖ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దెబ్బతీసి తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వెనిజులాలో మదురోని కిడ్నాప్ చేయగానే వెనిజులాలో ఉన్న చమురు నిల్వలన్నీ మావే, వాటిని అన్నింటినీ మేమే అమ్ముతామని చెప్పేసి చెప్పాడు కదా. అవును. అట్లా ప్రపంచంలో ఎక్కడ విలువైన సంపదలు, ఖనిజాలున్నా లేకపోతే చమురున్నా మొత్తం వాటన్నిటిని కొట్టేసి ఆక్రమించుకోవటం ఒకటైతే, రెండోది రాజకీయ ఆధిపత్యం. పశ్చిమాసియాలో ఇవాళ ఇరాన్ కనుక లేకపోయేట్లయితే అమెరికాకి ఇంకా ఎదురు ఉండదు. చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా లొంగ తీసుకుంటుంది. అందుకని మొత్తం ప్రపంచాధిపత్యం, సంపదల ఆక్రమణ, ఇట్లా బహుముఖమైనటువంటి లక్ష్యాలు దీనిలో ఉన్నాయి. రైట్. కోటేశ్వర గారు, ఫైనల్గా సూపర్ పవర్ అనేది ఒకటి అడ్డం పెట్టుకుని అమెరికా ఇప్పటి వరకు తన ప్రాభవాన్ని ప్రపంచం ముందు చూపిస్తున్న పరిస్థితి. నిజంగా ఇప్పుడు అంత సూపర్ పవర్ అమెరికాకుందా, లేదు ఆ సూపర్ పవర్ ఉనికి కోల్పోతున్నామనే భయంతోనే అమెరికా ఈ ప్రయత్నాలన్నీ చేస్తుందా? ఇప్పటికీ ఆయుధ పరంగా, సంపద పరంగా అమెరికానే సూపర్ పవర్, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మారినటువంటి పరిస్థితుల్లో ఆ సూపర్ పవర్ కూడా తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలేదు. 1975లో వియత్నాం నుంచి పారిపోయారు సైనికులు. విమానాలు దొరికితే విమానాలు, హెలికాప్టర్లు దొరికితే హెలికాప్టర్లు, మనం ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. మరి ఆ సూపర్ పవర్ అక్కడ ఏమైంది? అదే విధంగా తాలిబాన్ల తోటి ఒప్పందం చేసుకొని, అరే బాబు మా ఆయుధాలు, మా వాహనాలు అన్ని మేము ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం, కట్టుబట్టలతోటి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్పేసి ఇదే డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్లతోటి ఒప్పందం చేసుకున్నాడు, పారిపోయాడు. ఎందుకని పారిపోయాడు? సూపర్ పవర్ ఏమైనప్పుడు. అందుకని సూపర్ పవర్ అనేటువంటిది ఇప్పటికీ సూపర్ పవర్ అయినప్పటికీ ప్రతి దేశానికి తనకున్నటువంటి బలం కూడా ఉన్నది. ఆ బలం ముందు కొన్ని సందర్భాల్లో సూపర్ పవర్
తగ్గాల్సిందే. ఉదాహరణకు గత ఏడాది ఏం చెప్పాడు, మేము ఇరాన్ అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేశామని కదా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మేము ధ్వంసం చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఎట్లా నమ్మాలి? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ప్రతిఘటన ఉంది. అట్ ది సేమ్ టైమ్ దానికి బలం కూడా ఉంది. రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టూడియోకి వచ్చి విలువైన సలహాలు సూచనలు అందించినందుకు. మొత్తంగా ఇరాన్ వారిపై అయితే విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్నా ట్రంప్ మాత్రం తాను ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. మరోవైపు భారత్, చైనా, రష్యాపై మాత్రం గురిపెట్టాడు. అది చమురు ద్వారా అటు రష్యా నుంచి అయితే భారత్ అదేవిధంగా చైనా కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి. సో చమురు కేంద్రంగానే భారత్ అదేవిధంగా చైనాను ఒత్తిడి చేయాలని ట్రంప్ చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి రెండు దేశాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, మొత్తంగా క్వాడ్ దేశాలు అన్నీ కలిసి కూడా ఒక నిర్ణయానికి వస్తాయా, ఏం జరగబోతుంది అనేది మాత్రం